హైదరాబాద్ రవీంద్ర భారతి 2012లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అపూర్వ గాయకుడు, గాన గంధర్వుడు, తెలుగు పాటకి, తెలుగు సంగీతానికి అమరత్వం చేకూర్చి ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని 2012లో రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు అప్పటి ముఖ్యమంత్రి. కానీ ఆలనా పాలనా లేకుండా అది తర్వాత కాలంలో ఎండకు, వానకు, రెట్టలకు, కాకులకు నివాసమైంది. ఆఖరికి చిలుంపట్టి కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో చూసిన అప్పటి ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తిరిగి దాన్ని పునఃప్రతిష్ఠించారు. కాంస్య విగ్రహాన్ని నిర్మించి గొడుగు కూడా ఏర్పాటు చేసి అందంగా, సుందరంగా ఆ ప్రాంగణంలో ఏర్పరిచారు. కానీ ఇప్పటికీ మరలా పాత వాతావరణమే నెలకొని గాయకులకి మనసు శోభ కలిగిస్తుంది. తెలుగు పాటకు, తెలుగు శ్రోతకి అమరత్వం చేకూర్చిన ఘంటసాల విగ్రహాన్ని మరింత అందంగాను, మరింత ఆదరణ పొందే విధంగా రవీంద్ర భారతిలో ఏర్పరచాలని కూడా అభిమానులు, శ్రోతలు, సంగీత విద్వాంసులు కోరుతున్నారు.